సార్ ఇప్పుడు దండిపట్ల విశ్వశాస్త్రి గారు మన రాజమండ్రిలో ఉండేవారు. ఈయన నుంచి సెకండ్ వరల్డ్ వార్‌కు కావాల్సిన మిసైల్స్ అన్నీ ఈయన నుంచి తెలుసుకొని, మన శాస్త్రాల నుంచి ఆయన ద్వారా తెలుసుకొని వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇవన్నీ జరిగింది. ఇంకా ఆయన త్రూగా ఇంకేం తెలుసుకున్నారు? ఆయన ఇంకా ప్రపంచానికి మన భారతదేశం కాకుండా జర్మనీ వాళ్ళకి ఇంకా ఏం చెప్పారు? అది మనకి తెలియదు. అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ కావాలంటే దాన్ని మనం ఇంకా శోధించవలసిన అవసరం ఉన్నది. ఇంకా డీప్‌గా వెళ్ళాలి సార్. వాళ్ళు ఒక్క మిసైల్ అనేది వంటిది అక్కడ తెలిసింది, అక్కడ పెట్టి చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం కనుక జర్మనీ వెళితే కొన్ని చోట్ల వీటి గురించిన డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ కనుక మనం స్టడీ చేసినట్టయితే అంటే వాళ్ళు చెప్పుకున్నారు ఇలా ఈయన మాకు వచ్చి ఇక్కడ హెల్ప్ చేశారని ఆయన ఫోటోని పెట్టుకున్నారు వాళ్ళు. గొప్ప విషయం కదా. గొప్ప విషయం కదా సార్. ఇప్పుడు అలాగా మీకు ఉపయోగం పొంది కూడా చంపేసిన వాళ్ళు ఉన్నారు. అవును. మీకు బక్తియార్ ఖిల్జీ అనేటువంటి వాడు వాడిని ఒక రోగం నయం చేస్తే నలంద విశ్వవిద్యాలయం చెందినటువంటి ఒక మెడికల్ ప్రొఫెసర్ని చంపేశాడు వాడు. ఇప్పుడు నలంద విశ్వవిద్యాలయం తగలబెట్టాడు. మరి వినుంటారు. విన్నాను. 6 నెలల పాటు తగలబడింది ఆ యొక్క తలపత్ర గ్రంథాలన్నీ. 6 నెలలు పట్టింది అది తగలబట్టారు. కానీ ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. అప్పుడు కూడా మొత్తం తగలబడలేదు. అదే అంటే అంత సంపద ఉన్నది మనకి. అలా కాకుండా విశ్వాసంగా పెట్టినందుకు నేను జర్మన్ వాళ్ళని కూడా కొంతవరకు అభినందిస్తా. కనీసం మేము ఈ దగ్గర తీసుకున్నామని చెబుతున్నారు కాబట్టి మనకి వాళ్ళు తెలుస్తున్నాయి ఆ విషయాలు. సో అలా తెలియని ఎన్ని ఉన్నాయో మరుగున. అలాగే వీటికి సంబంధించి ఇంకెంతమంది ఎన్ని దొరుకుతున్నారో తెలియదు మనకి. ఏదైనా కూడా మనం కనుక మన చరిత్రను కనుక పరిశోధిస్తే భూమి అందరూ కూడా గుండ్రంగా ఇప్పుడు గోళాకారంలో ఉన్నది భూమి అనేటువంటి దాన్ని. భూమి ఒక చదరపు బల్ల ఉంటుంది అనేటువంటి ఒక భావనలో అందరూ ఉండి భూమి గోళాకారంలో ఉంటుందంటే చంపేశారు. మీకు తెలుసో లేదో మన యూరోపియన్ హిస్టరీ కనుక మీరు చూసినట్టయితే ఒక సైంటిస్ట్ భూమి గోళాకారంలో ఉందంటే అతను చంపేశారు. కానీ భూమి గోళాకారంలో ఉందని తర్వాత రుజువైంది కదా. కానీ మనం భూమి గోళాకారంలో ఉందని చెప్పి మనం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనం చెప్పాం. వేదంలో ఉంది భూమి గోళాకారంలో ఉందని. వేదంలో ఉంది. దానికి సంబంధించిన శ్లోకాలు కూడా ఉంది. ఆర్యభట్టుడు కూడా ఫస్ట్ దాన్ని భూమి గోళాకారంలో ఉంటుందని చెప్పాడు. గురుత్వాకర్షణ శక్తి గురించి మనం ఆర్కిమెడిస్ యాపిల్ పైనుంచి పడింది గురుత్వాకర్షణ శక్తి అని మనం అనుకుంటాం. కానీ ఈ గురుత్వాకర్షణ శక్తి గురించి మనం ముందే కనిపెట్టడం జరిగింది. అలాగే భాస్కరాచార్య అనేటువంటి వాడు చెప్పాడు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని, దాన్ని బట్టి లెక్కలు వేసి. అలాగే ఫస్ట్ శస్త్రచికిత్స మొత్తం ప్రపంచంలో ఫస్ట్ సర్జరీ చేసినటువంటి వాడు మన సుశ్రుతుడు. ఇది మనకి తెలియాలి. మన సర్జరీ వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద. అలాగే విద్యుత్తు కనిపెట్టినటువంటి అగస్త్యుడు, విద్యుత్తును మొత్తం మొదటి పాటు కనిపెట్టినటువంటి అగస్త్య మహాముని విద్యుత్ కనిపెట్టింది. విమాన శాస్త్రం ఒక శాస్త్రాన్ని రాశాడు ఆయన. భరద్వాజ మహర్షి విమాన శాస్త్రం అని ఒక శాస్త్రాన్ని రాశాడు ఆయన. సో ఈ రకంగా భూకంపం మన ఎర్త్క్వేక్స్ గురించి వరాహమిహిరుడు ఇవన్నిటికీ కూడా మనకి ఆధారాలు ఉన్నాయి, మన గ్రంథాలు ఉన్నాయి. వాటి గురించి అందులో చెప్పబడింది ఈ భూకంపం ఎలా ఏర్పడుతుంది ఏంటి అనేటువంటిది. అలాగే గణితం అలాంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వీటి గురించి ఎన్సైక్లోపీడియా రాశాడు. వాల్మీకి మహర్షి మనం రామాయణం రాశాడని అనుకున్నాం, కానీ దీనికి సంబంధించిన ఎన్సైక్లోపీడియా కూడా ఆయన రాశాడు. వీటి గురించిన అక్షరలక్ష అనేటువంటి పేరుతోటి ఒక ఎన్సైక్లోపీడియా రాసినటువంటి వాడు వాల్మీకి మహర్షి. సిద్ధ నాగార్జునుడు అని మీరు పేరు ఉన్నారు లేదా? నాగార్జున సిద్ధ వైద్యం అని ఇప్పటికీ కొన్ని చోట్ల పెట్టుకుంటారు. ఈ సిద్ధ వైద్యాన్ని మనకి రసాయన శాస్త్రం అంటే సిద్ధ అంటే బేసిక్ అండ్ కెమిస్ట్రీ, దీన్ని చేసిన వాడు నాగార్జునుడు, ఆచార్య నాగార్జునుడు. సో అంటే ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది ఈ అణువులు ఇవాళ ఆటమ్స్ గురించి వీళ్ళంతా ఆటమ్ గురించి మాలిక్యూల్స్ గురించి మాట్లాడినటువంటి వాడు కణాదుడు. అతని పేరే కణం అంటాం మనం. మన శరీరం కూడా కొన్ని కోట్ల కణాల యొక్క సముదాయమే కణం. అది ఇవాళ మొత్తం సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పి మనం పరిశోధన చేసుకునేవాళ్ళం ఈ కణాల సముదాయమే. సో కాబట్టి దీని గురించి ఈ కణాల గురించి చెప్పినటువంటి వాడు కణాదుడు. అంటే అతని పేరే కణాదుడు అయింది, ఎందుకంటే కణం గురించి అతను ఐడెంటిఫై చేసి చెప్పాడని చెప్పి. అంటే ఇవన్నీ కూడా మనకి పూర్వం నుంచి కూడా. అలాగే డిఎన్ఏ, ఇవాళ డిఎన్ఏ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంటే ఇది బోధిధర్మ అనేటువంటి వాడు డిఎన్ఏ గురించి మొట్టమొదటిసారి బాగా పరిశోధన చేశాడు. అలాగే మేఘశాస్త్రం, మేఘాలు, క్లౌడ్స్, వాటి గురించి చెప్పాడు అత్రి మహర్షి. ఇలాగా ఉత్సమధుడైనటువంటి వాడు మహర్షి పత్తి నుండి వస్త్రాన్ని తయారు చేయడాన్ని ఫస్ట్ ఆయన ఉత్సమధుడు మహర్షులు. సో సంగీతాన్ని ప్రపంచానికి అందించిన వాడు స్వాతిముని. ఈ మ్యూజిక్ గురించి ఫస్ట్ అసలు ఈ సరిగమలు వాటన్నిటిని కూడా అందించినటువంటి స్వాతిముని. సో ఈ రకంగా మనకు ప్రపంచం మొత్తం ఇవన్నీ వేటి తెలియకుండా
మనకు తెలుసు మనకి అగ్గిపెట్టెలో పడేటువంటి చీరను తయారు చేసేటువంటి ఘనత మన వాళ్ళకు ఉన్నది. ఇవన్నీ చేశారని చెప్పి మనం చెప్పుకుంటుంటాం, కానీ ఎప్పుడు దాన్ని గొప్పగా మనం ఫీల్ కాం. అది మనం గొప్పగా ఫీల్ కావాలి ఇవాళ. అలాగే మనకి యూనివర్సిటీలు ఉండేవి, మొత్తం ప్రపంచం యావత్తు నుంచి కూడా విద్యార్థులు వచ్చి నలంద, తక్షశిల, అలాగే విక్రమశిల, మిథిల, తెలహర, వల్లభి, పుష్పగిరి, సోమపుర, విక్రమపుర, కొన్ని యూనివర్సిటీలు ఉన్న ప్రాంతాలు ఇవాళ పాకిస్తాన్లోకి, బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయినాయి దురదృష్టవశాత్తు. కానీ ఇన్ని యూనివర్సిటీలు మొత్తం ప్రపంచ విఖ్యాత యూనివర్సిటీలు ఇవన్నీ కూడా టాప్ క్లాస్ వరల్డ్ యూనివర్సిటీస్. ఇవాళ మనకి ఏం చెప్తారు, వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకులో మన ఐఐటి 132 ప్లేస్లో ఉంది అని చెప్పి మనం అంటే తెలుసుకోవడం తప్పేం కాదు, కానీ ఆ రకంగా ఇంత మన పూర్గా ఉన్నాం మనం ఎడ్యుకేషన్ అనుకుంటాం. కానీ ఒకప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 20 విశ్వవిద్యాలయాల్లో 18 మన దగ్గర ఉండేవి. 18 యూనివర్సిటీస్ మనకి భారతదేశంలో ఉండేవి. అంటే అంత గొప్ప విజ్ఞానం మన దగ్గర ఉండేది. ఈ విజ్ఞానం కోసం మొత్తం అందరూ కూడా వచ్చి నేర్చుకునేవారు. ఇప్పుడు మనకి పురాతన చైనా చరిత్రకారులు వచ్చేసి హువాన్ సువాంగ్, ఇలా వీళ్ళందరూ వచ్చి మన గురించి చెప్తేనే మనం ఇంత వాళ్ళు చెప్తే మనం ఇది గొప్ప మనది అని మనకు తెలుసుకుంటాం, కానీ మన గొప్ప మనం తెలుసుకోలేకపోతే అది కూడా ఎంతమంది వింటారు. హువాన్ సువాంగ్ ఏం చెప్పాడనే దాన్ని కూడా చాలామందికి తెలియదు. సో ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి యువతకి వీటన్నిటి అందించడానికి మీరు చేసే ప్రయత్నాన్ని నేను మనసారా అభినందిస్తూ, వచ్చేటువంటి మరి ఇంకా కొన్ని ఎపిసోడ్ మీరు చేయాలి చాలా. 100% సార్, మనకి తెలుసుకోవాలి, నిజం తెలుసుకోవాలి. ఒకటే నిజం తెలుసుకోండి. మనకి చాలా వీడియోలు మనం చూస్తుంటాం, అటు గెంతులేయటం ఇటు గెంతులేయటం. వినోదం అవసరమే కాదు, కానీ ఇది కూడా తెలుసుకోండి. మన గొప్పతనం, మన పూర్వీకుల గొప్పతనం, మన దేశం గొప్పతనం, మన ధర్మం గొప్పతనం, ఇది తెలుసుకోండి. యువతను తెలుసుకోవడం తప్పలేదు కదా. సనాతన ధర్మం అంటే పూర్తిగా పక్కకి పెట్టేయకండి, ఇది మనం తెలుసుకోవాల్సింది. మనకు అందుకే చెప్పారు, మన ధర్మం అతి సనాతనం, బట్ నిత్య నూతనం. ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ వచ్చింది, అది మార్చుకుంటూ తను మార్చుకుంటూ వచ్చింది. సో కాబట్టి అది నిత్య నూతనం, తెలుసుకోవాలి. ఈ యువత తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మీరు ఇటువంటి ప్రయత్నం చేసినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ, ఇంకోసారి మనం ఇంకొక సబ్జెక్ట్ తోటి మళ్ళీ కూర్చుందాం సార్. ఎందుకంటే మన హిస్టరీ చాలా గొప్పది. మీ నోటి ద్వారా ఎంతో హిస్టరీ తెలుసుకోవాలనుకున్నాను నేను. మన ప్రేక్షకులకు కూడా ఎంతో హిస్టరీ తెలియజెప్పాలనుకున్నా. మీలాంటి గొప్పలు ఇంకెవరున్నా సరే వాళ్ళందరి త్రూగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను సార్. చాలా థ్యాంక్ యూ సార్. మంచిదండి, నమస్తే.